ఇవాళ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. అది మీకు కూడా యూజ్ అవుద్ది. ఏంటంటే మన ఫిష్ ఫార్మ్‌కి ఒక రిఫరల్ కస్టమర్స్ వచ్చారనమాట. రిఫరల్ కస్టమర్స్ అంటే ఏంటంటే రెగ్యులర్‌గా మన ఫార్మ్‌కి వచ్చేవాళ్ళే వేరే చాలా మందిని రికమెండ్ చేసి మన ఫార్మ్‌కి పంపించారనమాట. వీళ్ళ దగ్గర క్వాలిటీ బావుంటది, ప్రైస్ బావుంటది. ఎళ్ళండి ఒకసారి చెక్ చేయండి అని చెప్పి. నేను ఏ విషయమైనా ఓపెన్‌గా చెప్పేస్తాను అండ్ టు బీ ఫ్రాంక్‌గా మాట్లాడతాను. మీకు తెలుసు కదా! మాకు మే మంత్ అంతా చాలా సేల్స్ డౌన్ అయిపోయినాయనమాట. ఫార్మ్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు అసలు అంత సేల్స్ కూడా తగ్గనప్పుడు నేను కూడా చూడలేదు. అయితే ఏం జరిగిందని చూస్తే చాలా మందికి ఫిష్‌లు చనిపోయినాయంట. అండ్ మా ఫార్మ్‌లో చాలా లాస్ వచ్చింది. గప్పీలు అవి చనిపోయినాయి. ఇంకా చాలా చనిపోయినాయి. నేను చెప్పలేదు. అయినా సరే స్టిల్ దేర్ మనం ఎందుకున్నాం చెప్పనా? రిఫరల్ కస్టమర్‌లు. అంటే ఏంటంటే ఇప్పుడు మన ఫార్మ్‌కొచ్చే కస్టమర్‌లే వేరే వాళ్ళని రికమెండ్ చేయడం. లేదంటే మనకి లాయల్ కస్టమర్‌లు ఉంటారు కదా! ఏ బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా లాయల్ కస్టమర్‌లు ఉంటారు. సో, వాళ్ళు మన ఫార్మ్‌కి రావడం అలా మెల్లమెల్లగా చిన్న చిన్నగా సేల్స్ జరిగేవి. అర్థమైందా? ఇక్కడ మన ఫార్మ్‌లో సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి, ప్రాఫిట్‌లు రావడానికి ప్లాన్ కాదిది అంతా. అర్థమవుతుందా? ఇక్కడేంటంటే ఒక ట్రస్ట్ బిల్డ్ చేయడానికి. సో, ఈళ్ళ దగ్గర క్వాలిటీ బావుంటది అని. ఈరోజు మనం ఫిష్‌లే అమ్మక్కర్లేదు. రేపొద్దున ఏం అమ్మినా సరే మన దగ్గర క్వాలిటీ బావుంటదని మనల్ని చూసి వచ్చేవాళ్ళు చాలా మందుంటారు. అర్థమైందా?